నేటి ధ్యాన నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి బైబిల్ భాగము అపోస్తులైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనమును ఒకసారి చదువుకుందాం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఒక మాట ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పాదములకు వందనములు, స్తోత్రములు. మీ కృపలను మరిలా ఒకసారి తండ్రి దేవుని యొక్క వాక్యం అందించే భాగ్యం అనుగ్రహించావు. నీకే వందనములు, స్తోత్రములు. మా ప్రభువ, మాలో ఉండి మమ్మల్ని నడిపించమని, మీ దాసుని ద్వారా శ్రేష్టమైనటువంటి వాక్యం వినే భాగ్యం దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రేక్షకులారా, యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. నేటి ధ్యాన నిమిత్తమై మీ దగ్గరికి తెచ్చినటువంటి అంశం క్రీస్తు కొరకు బ్రతుకుట. ఇందులో 3 ప్రాముఖ్యమైన భాగములు. 1, తనకు తానే బ్రతుకుట, టు లివ్ ఫర్ హిమ్సెల్ఫ్. 2వ భాగము ఇతరుల కొరకు బ్రతుకుట, టు లివ్ ఫర్ అదర్స్. 3వ భాగము క్రీస్తు కొరకు బ్రతుకుట, టు లివ్ ఫర్ క్రైస్ట్. మొదటి భాగంగా తనకు తానే బ్రతుకుట, టు లివ్ ఫర్ హిమ్సెల్ఫ్ అనగా బైబిల్లో తనకు తానే బ్రతికినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకసారి మనం గమనిస్తే లూకా సువార్త 12వ అధ్యాయంలో ఒక ధనవంతుని యొక్క చరిత్ర మనకు కనపడుతుంది. అతని భూమి సమృద్ధిగా మంచి పంటతో నిండి ఉన్నది. అయితే రాత్రి వేళ అతడు పండుకొని తనలో తాను ఆలోచిస్తున్నాడు, నా ప్రాణమా, తినుము, త్రాగుము, సుఖించుము. తన ప్రాణంతో చెప్పుకుంటూ ఉన్నాడు, నా ప్రాణమా, తినుము, త్రాగుము, సుఖించుము, సంతోషించుము. కానీ అతను సంపాదించినటువంటిది తానేననుకొని అతని యొక్క నమ్మకం. కానీ దేవుడు మనకు మేలు చేసినప్పుడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము అని ప్రార్థించటానికి బదులు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా, తినుము, త్రాగుము, సుఖించుము, సంతోషించుము. అయితే పిడుగు లాంటి వార్త వెంటనే అతనికి అందింది. వెర్రివాడా, ఈ రాత్రి వేళ నీ ప్రాణం అడుగుతున్నారు, నీవు సంపాదించినటువంటి ఎవరి వగును. కనుక దేవుడు మనకు చేసినటువంటి మేలను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, కానీ తనకు తానే గొప్పగా చెప్పుకుంటున్నాడు. ఒక రాజు, ఇశ్రాయేలీయుల యొక్క రాజు దావీదు మహారాజు ప్రార్థిస్తున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగనున్న సమస్తమా ఆయన నామమును సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము అని. కాబట్టి మన కొరకు జీవించటం అనేటువంటిది దేవుని చిత్తం కాదు. అయితే ఒకడు సర్వలోకమును సంపాదించి చివరకు తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం? అందుకే ఒకసారి ప్రభు అంటున్నాడు, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెద్దంలో దూరుట సులభము అంటాడు. మన ఇంటికి ధనవంతులు వచ్చినప్పుడు ఎంతో గౌరవ మర్యాదలు చేస్తూ ఉంటాం. కానీ ధనవంతుడు దేవుని దృష్టిలో వెర్రివాడు. ఇంగ్లీష్ బైబిల్లో ఫూలిష్ మ్యాన్ అంటే వెర్రివాడా, తెలివి తక్కువవాడా అని సంబోధిస్తారు. మనం ఒకవేళ ధనవంతుని తెలివి తక్కువవాడా అని మన ఇంటికి వచ్చినప్పుడు అంటే అతను మనం ఏమాత్రము ప్రేమించడు. పోతే మనం గమనించినట్లయితే ప్రియమైనటువంటి వారులారా, తన కొరకు బ్రతికినటువంటి వారిలో ఇంకొక ధనవంతుడు కూడా మనకు కనపడుతున్నాడు. అతడు ఊదారంగు వస్త్రాలు ధరించి 3 పూటల విలువైనటువంటి భోజనాన్ని తింటూ తన ప్రక్కనే ఉన్నటువంటి బీదవాడు లాజరైనటువంటి అతన్ని జ్ఞాపకించుకోవటంలే, అతన్ని గుర్తించలే. ఏనాడైనా కానీ తాను తన దగ్గర ఒక బీదవాడు ఉన్నాడు, నా కొరికే కాదు బ్రతకటం, నేను ఇతరులకు కూడా సాయం చేయాలా అని గమనించలేదు. అందువలన అతని బల్ల మీదనున్న రొట్టె ముక్కలు కింద పడి అతనికంటే ముందుగా కుక్కలు వచ్చి ఆ రొట్టె ముక్కలను తింటున్నది. చివరకు ఆ లాజరు అనేటువంటి దరిద్రునికి భోజనం కూడా కరువైంది. కనుక ప్రియమైనటువంటి వాళ్ళారా, మన జీవితాలలో చూస్తే మన కొరకు బ్రతకటం కాదు కానీ క్రీస్తు కొరకు మనం బ్రతకాల.
ధనవంతుడు తన కొరకే బ్రతికినందువల్ల దేవుడు అతన్ని వెంటనే వెర్రివాడ, ఈ రాత్రి వేళ నీ ప్రాణం అడుగుతూ ఉన్నారు, నువ్వు సంపాదించినది ఎవరికి అగును. కాబట్టి ఈ లోక సంబంధమైన ధనము శాశ్వతమైనది కాదు, అది ముఖ్యమైనటువంటిది కాదు. అందుకే మన కొరకే బ్రతకకూడదు. తన కొరకు బ్రతికినట్లయితే మరి తాను తన యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటాడు. ఒక అడవిలోనికి నక్క వచ్చి చనిపోయినటువంటి ఏనుగను, మరణించినటువంటి మానవుణ్ణి, మరి అక్కడ ఉన్నటువంటి చంపబడినటువంటి పామును చూచి, ఏనుగు నాకు ఆహారానికి 6 నెలలు, మానవుడు 3 నెలలు, పాము 1 వారానికి ఆహారానికి తక్కువ లేకుండా సరిపోనని సంతోషించింది. ఈ ఒక్క పూటకు వింటి నారిని తిని తృప్తి పడదామని ఆ వింటి నారిని కొడుకుతూ ఉండగా అది తెగి తన గొంతులో చిక్కుకున్నది. తనే ప్రాణం పోగొట్టుకున్నాడు. కనుక దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణానికి అంది. ఆశ ఉండొచ్చు, ఆశ లేని మానవుడు లేడు, కానీ దురాశ అనేటువంటిది ఉండకూడదు. కనుక తన కొరకు బ్రతికినట్లయితే తాను ఈ లోకం నుంచే దూరమైపోతున్నాడు. రెండవ భాగముగా ఇతరుల కొరకు బ్రతుకుట, టు లివ్ ఫర్ అదర్స్. ఇతరుల కొరకు ఎవరు బ్రతికిండు? ఒక్కసారి చూడండి, ఇశ్రాయేలీల నాయకుడైనటువంటి మోషే నిర్గమాకాండం 32వ అధ్యాయం 32వ వచనంలో చూస్తే ఆయన ఈ రీతిగా దేవుణ్ణి గోజాడుతున్నాడు. ఒకవేళ వారి పాపములను పరిహరించితివా, లేనట్లయితే నీవు రాసిన గ్రంథములో నుంచి నా పేరు తుడిచివేయము. ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి, తన స్వజనాంగాన్ని గూర్చి తాను మొరపెడుతూ ఉన్నాడు. నా పేరు మాత్రమే కాదు నీ గ్రంథములో ఉండటం, నా వారి పేరు కూడా నీ గ్రంథంలో లిఖించి ఉండాలని. పోతే అపోస్తులైన పౌలు అంటున్నాడు, సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ, భారంతో కూడినటువంటిది. మరి ఇతరులను గూర్చి మనం సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించకపోతే మనము పాపులమైతాం. అందుకే మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే సమూయేలు అంటున్నాడు, నా మటుకు నేను మరి ఆసక్తితో మీ నిమిత్తము ప్రార్థన చేసేదను, ఆయన శ్రేష్టమైన అంశములను చక్కని మార్గములను మీకు బోధింతును, లేని ఎడల నేను యెహోవా దృష్టికి పాపినవుదును. మనం మన కొరకే ప్రార్థించకూడదు. ఎంతమంది మనలో దైవ సేవకులమైనటువంటి మనము ప్రపంచమును గురించి, దేశమును గురించి, రాష్ట్రమును గురించి, పరిపాలన విధానాన్ని గురించి, మన సంఘాలను గురించి, ఇరుగు పొరుగు వారిని గురించి ప్రార్థిస్తున్నాం. సమూయేలు ప్రవక్త అయితే ఇలా అంటున్నాడు, ఆయన యొక్క చక్కని మార్గములను బోధించిన ఎడల, మీకోసం మేము ప్రార్థించిన ఎడల నేను దేవుని దృష్టికి పాపినవుదును. అలాంటప్పుడు మనం కూడా ఇతరుల గురించి ప్రార్థన చేయకపోతే పాపులమే అవుతామని ఈ వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం. ప్రజలలో 3 రకాలు, 2 రకాలు కూడా ఉన్నారు. జీవన్మృతులు, మృత్యుంజయులు. జీవన్మృతులు అంటే జీవించి కూడా ఎలాంటి మేలు ఇతరులకు చేయనటువంటి వారు. మృత్యుంజయులు అంటే చనిపోయినప్పటికి కూడా వారు చేసినటువంటి మంచి పనులు ప్రజలలో జీవించే ఉంటాయి. ఉదాహరణ కొరకు నాగార్జున సాగర్ డ్యామ్ను కీర్తిశేషులు జవహర్లాల్ నెహ్రూ దాన్ని శంకుస్థాపన చేసిండు. కానీ ఆనాడు ఆయన చేసినటువంటి ఆ గొప్ప కార్యం ఈనాడు మిలియన్ ప్రజలు బ్రతుకుతూ ఉన్నారు. తన కొరకు చేసిన వాడు కాదు, ఇతరుల కోసం. మోషే తన స్వజనాంగాన్ని గురించి ప్రార్థించాడు. సమూయేలు ప్రవక్త
ఇతరులను గురించి ప్రార్థించి ఒకవేళ అలానే ప్రార్థించకపోతే నేను పాపినైపోదును అనేటువంటి ఒక వేదన చూపిస్తున్నాడు. మరి స్కాట్లాండ్ దేశస్థుడు జాన్ నాక్స్, ప్రభువా ఆత్మల భారం నాకిమ్ము, లేదా నా ఆత్మను నీవు తీసుకునుము. ఎందరెందరో భక్తులు, ఎందరెందరో మన పితరులు ఇతరుల కొరకు జీవించి వారి యొక్క పేర్లు స్థిరస్థాయిగా నిలిచిపోయాయి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, ఎందరు అనేకులు ఆయన వైపు త్రిప్పుదురో వారు నిరంతరము ప్రకాశించు నక్షత్రముల వలె ప్రకాశిస్తారు. ఈ లోకంలో నువ్వు ప్రకాశించాలంటే, నీ వెలుగు ప్రకాశించాలంటే, నీవు జీవించాలంటే అనేకులను ఆయన కొరకు ఆత్మలను సంపాదించాల. ఇతరుల కొరకు బ్రతుకుట అనేటువంటి దాన్ని బట్టి మనం గమనిస్తే మనం ఇతరులకు మేలు చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రశ్న వేసుకోవాలా, నేనెందుకు బ్రతుకుతున్నాను? తినడానికి బ్రతుకుతున్నానా, లేక బ్రతకడానికి తింటున్నానా? తినడానికి బ్రతుకుతే నీది బ్రతికే కాదు, బ్రతకటానికి తింటున్నాం. కాబట్టి మనము బ్రతికి 10 మందికి మనము వెలిగింపబడి మనము వెలుగుతూ 10 మందిని వెలిగించాలి. అది జీవితాన్ని ఇతరుల కొరకు త్యాగం చేయడం. చూసారా, అపోస్తుడైన పౌలు చేసిన తీర్మానం, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. నేను బ్రతికి తినా ఆయన యొక్క సేవ చేస్తా, ఒకవేళ చనిపోతినా ఆయనతో ఉంటా. ఈనాడు క్రైస్తవుడు కూడా ఈ తీర్మానాన్ని చేసుకోవడానికి బద్దులై ఉండాలి. దేవుని కృప వలన గత సంవత్సరం అంతయో మనలను కాపాడి కరుణించి మరి ఒక నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టాడు గనుక ఈ నూతన సంవత్సరంలో నూతన తీర్మానాలు చేసుకుందాం. ఇదివరలో ఒకవేళ నువ్వు గుడికి రాకపోతివా, ఇప్పటి నుంచైనా రమ్ము. ఒకవేళ గుడికి వచ్చి నిద్రపోతున్నావా, అలాగైతే ఈ సంవత్సరం నుంచి నిద్రపోకుండా దేవుని ప్రార్థించు, నీ నోటితో పాటలు పాడు, దేవుని స్తుతించు. అది నీలో ఉన్నటువంటి మార్పు. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. రోమా పత్రిక 14వ అధ్యాయము 7-8 వచనాలు మనం గమనించినట్లయితే, మనలో ఎవరునూ తన కోసమే బ్రతకడు, మనలో ఎవరునూ తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాము. కాబట్టి మనం ఎవరో ప్రభువారం. అపోస్తలుడైన పౌలు అంటాడు, నన్ను బలపరచు వాని బట్టి నేను ఈ కార్యాలు జరిగిస్తున్నాను. ఆయన ఉచితమైన కృప వలన జీవిస్తున్నాము, ఆయన ఉచితమైన కృప వలన ఉనికి కలిగి ఉన్నాం. మనం ఏమై ఉన్నాము అంత ఆయన కృప. అందుకే అంటాడు ప్రభు, నా కృప నీకు చాలును. కొంతమంది వాళ్ళ వాహనాల మీద పేర్లు పెట్టటాన్ని చూచాను. నీ కృప నాకు చాలునను. అది తప్పు. నీ కృప నాకు చాలుననగలిగినటువంటి మానవుడు ఎవ్వలేడు. నాకు ఇంకా నీ కృప కావాలా అని. కానీ నా కృప నీకు చాలునని దేవుని యొక్క వాక్యం ఉంది. ఇది కరెక్ట్. ఆయన కృప మనకు ఉండాలి. ఆయన లాగా మనం జీవించటానికి సిద్ధంగా ఉండాలి. సువార్త ప్రకటించవలసినటువంటి భారము మన వరకే కాదు, అందరికీ ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా ఈ సువార్త ప్రకటించవలసినటువంటిదే. జార్జి వైట్ ఫీల్డ్ అంటాడు, ప్రభువా ఆత్మల భారము నాకిమ్ము, లేదా నా ఆత్మను తీసుకోము అని ప్రార్థించను. ఎందరూ ఈ రీతిగా ప్రార్థిస్తున్నారు, ఆత్మల భారము నాకు కావాలని. జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీ అనేటువంటి ఇద్దరి వారు మొత్తము 11 మంది, వాళ్ళ తల్లి ప్రార్థిస్తున్నది, ప్రభువా నా కుమారులలో ఒక్కరినైనా మీ సేవకు సమర్పించుకోండి అని. కానీ చాలామంది మనలో మా కుమారులు పెద్ద పెద్ద ఉద్యోగాలలో ఉండాలా, ఉన్నతమైన స్థితిలో ఉండాలా అని నేను కోరుకుంటున్నారు. కానీ దేవుని యొక్క సేవ చేయాలని, మరి దేవునిలో ఉండాలని అనేటువంటి వాళ్ళు ఎవరు లేరు. అందువల్లే దేవుడు ఆశీర్వదించి ఆమె కుమారులలో ఇద్దరిని, జాన్ నాక్స్, చార్లెస్ వెస్లీ అనేటువంటి ఇద్దరిని ఆయన సేవకు
పిలుచుకున్నాడు. కాబట్టి మనము ఆయన వారము, ఆయన కోసమే బ్రతుకుతున్నాం కనుక మనం ఆయన యొక్క సేవ కొరకై ఇతరుల కొరకు జీవించాలి. ఇక ఆఖరిదిగా 3వ భాగం క్రీస్తు కొరకు జీవించుట. క్రీస్తు కొరకు ఈ లోకంలో జీవించేటువంటి వారికి శ్రమలు, బాధలు, సద్భక్తితో జీవించేటువంటి వారికి శ్రమలు తప్ప మరొకటి ఏమీ లేదు. అందుకే అపోస్తులైన పౌలు అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం, నేను నీ కోసమే జీవిస్తాను, చనిపోతినా నీతో ఉంటాను. గలతీ పత్రిక 6:14 అంటాడు, ప్రభువైన యేసుక్రీస్తు శిలువ తప్ప మరి దేని యందు నాకు అతిశయం లేదు. ప్రతి ఒక్కటి దానివల్ల నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. కాబట్టి మనం సిలువ లోకానికి వేయబడి ఉన్నాం. బ్రతుకు జీవించువాడు నేను కాదు, నా యందు ప్రభువే జీవిస్తున్నాడు అంటాడు. కనుక మన జీవితాలలో మనము క్రీస్తు కొరకు బ్రతకాల. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 25వ వచనంలో చూస్తే, మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద మేలు. ఐగుప్తు ఘనము కానీ, ఐగుప్తు యొక్క ధనము కానీ, ఐగుప్తు యొక్క పదవి కానీ ఆయన ఆశించలేదు. వాటన్నిటిని త్యజించాడు. క్రీస్తు విషయమై నింద మేలు అంటున్నాడు. నింద ఎలా మేలవుతుంది? అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనములు అంటారు, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును మిమ్ములను హింసించి నిందించినప్పుడల్లా మీరు ధన్యులు, పరలోక రాజ్యంలో మీకు అధికమైన ఫలము దొరుకును. క్రీస్తు కొరకు నిందలు, శ్రమలు అనుభవిస్తే అవి మనకు పరలోక రాజ్యంలో ఎంతో గొప్పగా జీవించగలుగుతామంటున్నారు. పైనున్న వాటిని వెదకుడి, పైనున్న వాటిని వెతికినట్లయితే వాటిపైననే మనసు పెట్టుడి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం అంటాడు. అపోస్తులైన పౌలు అంటాడు, ఏవేవి నాకు లాభకరములో, ఏవేవి నాకు ప్రయోజనకరములో వాటన్నిటిను క్రీస్తు నిమిత్తమై నష్టముగా ఎంచుకుంటున్నాను. మరొక చోట ఏమని వ్రాయబడి ఉన్నదంటే, వాటిని పెంటతో సమానంగా చేసుకుంటున్నాను అంటున్నాడు. చూసావా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనకన్నీ లాభకరాలే. లాభకరమైనటువంటి దాన్ని మనం వదిలిపెట్టాం. అపోస్తులైన పౌలు అయితే లాభకరమైనటువంటి నాకు ప్రయోజనకరమైనటువంటిది వాటిని నష్టంగా ఎంచుకుంటున్నాను అంటున్నాడు. అందుకే అంటాడు ప్రభు ఒక చోట, ఈ లోకమైనటువంటి ధనమును మీరు సంపాదించుకోవద్దు, ఇక్కడ దొంగలు చిమ్మటులు కొట్టవేయబడతాయి. పరలోక సంబంధమైన ధనాన్ని మీరు సంపాదించుకోండి, అది చెదులు బట్టదు, చిమ్మటలు కొట్టవు, దొంగలు అక్కడికి రారు. కాబట్టి మనము క్రీస్తు కొరకు జీవించేటువంటి వాళ్ళకి ఈ ఆశలు అనేటువంటి ఉండవు. క్రీస్తు కొరకు జీవించేటువంటి వారు క్రీస్తు కొరకే తన జీవితంలో ముందుకు ఉంటారు. నీరో చక్రవర్తి పరిపాలనలో క్రైస్తవులకు చాలా గొప్ప హింసలు జరిగినాయి. క్రైస్తవులను హింసించేటువంటి వారు 12 సంవత్సరముల వయసు కలిగినటువంటి బాలిక క్రీస్తుని విశ్వసించినందున ఆమె పేరు బ్లాండీనా. నీరో చక్రవర్తి పిలుస్తూ ఆమె దగ్గరికి వచ్చి, బ్లాండీనా, యేసు ప్రభువును దూషించి రాజును, చక్రవర్తిని పూజించు అన్నప్పుడు ఆమె ఆ బాలిక అన్నటువంటి మాట, నా దేవుడు నాకు ఏనాడైనను ఏమైనా కీడు కలిగించలేదు, అటువంటి నా దేవుని వదిలిపెట్టి కేవలం మానవ మాతృడు అయినటువంటి చక్రవర్తిని నిన్ను దేవుడిగా పూజించలేనన్నది. ఆ మాట అనగానే ఎర్రగా కాల్చబడినటువంటి ఒక ఇనుప కుర్చీ తీసుకుని వచ్చి ఆ బాలిక ఎదుట పెట్టి, బ్లాండీనా, ఆఖరిగా చెబుతున్నాను, యేసు ప్రభువును దేవుడు కాడనియో చక్రవర్తి రాజనియో పూజించితివా, అలాగైతే నీకు ఈ భయంకరమైనటువంటి దీని నుండి తప్పిస్తాం. ఎన్ని చెప్పినప్పటికీ కూడా ఆ బ్లాండీనా, నా ప్రభువు నన్ను క్షమిస్తాడు, నన్ను జీవింపజేస్తాడు అని ఎంతో సంతోషంగా ఒప్పుకున్నది. రాజు ఎర్రగా కాల్చబడినటువంటి ఇనుప కుర్చీ మీద కూర్చోపెట్టగానే ఆమె సజీవంగా దహనమైంది, కాలిపోయింది. ప్రియమైనటువంటి వాళ్ళరా,
క్రీస్తు కొరకు ఎంతోమంది ఈ రీతిగా హింసించబడి తన జీవితాన్ని ప్రభువు కొరకే జీవించారు. అలాగైతే మనము క్రైస్తవులుగా ఉండి ఆయన పేర్లు పెట్టుకుని ఈ లోకంలో ఆయన యొక్క సువార్తను ప్రకటించడానికి ముందుకు వచ్చి ఉన్నాం కనుక ఎన్ని శ్రమలైనను నిందలైనను మనం భరించాలి. అవన్నీ దీవెనకరాలు. షడ్రక్ మేషక్ అబేద్నగో అనేటువంటి వారిని రాజు షడ్రక్ మేషక్ అబేద్నగో నేను చేయించినటువంటి ఈ ప్రతిమకు నమస్కరించండి, లేకపోతే మిమ్మల్ని అగ్నిగుండంలో పడవేయమని ఆజ్ఞ ఇచ్చాడు. అయితే యవనస్తులైనటువంటి ముగ్గురు షడ్రక్ మేషక్ అబేద్నగో అన్నటువంటి మాట ఏదో తెలుసా? నెబుకద్నెజరు, మేము సేవించుతున్నటువంటి మా దేవుడు రక్షించి తప్పించుటకు సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షించకపోయినను తప్పించకపోయినను నీవు చేయించిన ప్రతిమకు మాత్రం మేము రక్కము. వెంటనే అగ్నిగుండంలో వేయడానికి బలమైన మనుషులతో వారి ముగ్గురిని ఏడంతలుగా అగ్నిగుండాన్ని హెచ్చింపజేసి అగ్నిగుండంలో వేయటానికి వెళ్తే వేయను పోయినటువంటి వారు కాలి మసి బొగ్గులైపోయారు. కానీ వేసినటువంటి ముగ్గురు యవనస్తులు ఆ యొక్క అగ్నిగుండంలో ఏమాత్రము ఇబ్బంది లేకుండా తిరుగుతూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, వారితో పాటు తెల్లని వస్త్రాలు ధరించినటువంటి ఇంకొకరు ఉన్నారు. ఆ తెల్లని వస్త్రాలు ధరించినటువంటి వారెవరు? వారిని రక్షించేటువంటి దేవుడు. చూసావా, ప్రాణము తెగించటానికైనా వాళ్ళు ఇష్టపడ్డారు. వారి యొక్క విశ్వాసం ప్రకారం వారు క్రీస్తు కొరకు దేవుని కొరకు జీవిస్తున్నారు కనుక ఆ మండు అగ్నిగుండం ఏమి చేయలేకపోయింది. అలాగైతే ఈ వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా లేదా ప్రేక్షకులారా, ఆయన కొరకు జీవించటానికి సిద్ధంగా ఉన్నావా? చూసావా, తన కొరకే జీవించినటువంటి ధనవంతులు ఏమైపోయారు? భూమి మీదనే లేకుండా వెళ్ళారు. ఇతరుల కోసం జీవించినటువంటి భక్తులు ఆకాశ మండలంలోని జ్యోతుల వలె ప్రకాశిస్తూ ఉన్నారు. నీవు కూడా ఒక ప్రకాశవంతంగా ప్రకాశించాలంటే ఒక భక్తుడు అయి ఉండాలి. ఆఖరిగా క్రీస్తు కొరకే తన యొక్క ప్రాణాలు అర్పించినటువంటి వారు ఎల్లప్పుడూ కూడా వారు తమ యొక్క ప్రాణాన్ని అర్పించారు. వారు సజీవులుగా నిలిచారు, చరిత్రలో చెరగని ముద్రగా నిలిచారు. అలాగైతే ప్రియమైనటువంటి వారులారా, ఈ వాక్యం వింటున్నటువంటి మనము మన కొరకే జీవించకుండా ఇతరుల కొరకు జీవిస్తూ మనము వెలుగుతూ 10 మందిని వెలిగిస్తూ ప్రకాశించాలని ఆ క్రీస్తు కొరకే జీవిస్తమా నిరంతరము మరణం అనేటువంటిది రుచి చూడకుండా ఆయన యొక్క సేవలు ఉంటామని ఈ వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం. కనుక మన జీవితాలలో మన కొరకే జీవించకుండా ఇతరుల కొరకు జీవిస్తూ చివరకు క్రీస్తు కొరకే మనం జీవిస్తూ ఎవడైనాను నన్ను వెంబడించిన ఎడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలని వాక్యంలో మనమందరం కూడా ఆయన వెంబడించడానికి సిద్ధంగా ముందుకొచ్చాం. అలాగైతే మనలను మనం ఉపేక్షించుకొని ఆయన యొక్క సిలువను ఎత్తుకొని ఆయన వెంబడించాలని ఈ వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఒక మాట ప్రార్థన చేసుకుందాం. ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి వారు మరి పోట్లూరి నెహమ్య హై స్కూల్ టీచర్, వారి కుటుంబానికి, ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ కార్యక్రమాన్ని జరిపించుటకు ప్రభువా ఆర్థికంగా సహాయం చేసినటువంటి బిడ్డలను గూర్చి నెహమ్యా వారి కుటుంబాన్ని గురించి ప్రార్థిస్తున్నాం. ఎంతో ఓపికతో కూర్చొని నీ యొక్క వాక్యాన్ని విన్నటువంటి ప్రేక్షకులందరినీ దీవించమని, ఆదరణ టీవీ ఛానల్ను వారి యొక్క సిబ్బందిని దీవించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని దీవెన మనందరికీ సదాకాలం తోడైండునుగాక. ఆమేన్.